హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ పండగకి చాలా ఈజీగా చేసుకునే ఈ పూర్ణం కుడుములు ఎలా చేయాలో చూద్దామండి. వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఈ పప్పుని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పప్పు అనేది ఇలా నానాక ఇందులో వాటర్ అనేది తీసివేయాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఈ పప్పును వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి ప్రెషర్ అంతా పోయాక పప్పు అనేది ఇలా ఉడికాక ఇప్పుడు ఈ పప్పుని ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. మనం పప్పు ఉడికించుకున్న వాటర్ని పడేయకుండా ఈ వాటర్ని చారులోకి వాడుకోవచ్చండి, లేదా సాల్ట్ వేసుకొని అయినా తాగేయచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్లోకి పప్పును వేసుకొని ఫ్లేవర్ కోసం 3 యాలకులు వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పప్పుని ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగాక ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కాస్త దగ్గరకు ఉడికాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరొక 2 నిమిషాల పాటు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పూర్ణం అనేది ఇలా దగ్గరికి ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోంచి కొంచెం కొంచెం పూర్ణాన్ని తీసుకొని మనకు నచ్చిన సైజుల్లో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. అరకప్పు వాటర్ వేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది ఇలా కరిగాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 యాలకులను కొట్టి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ నెయ్యిని కరిగించుకోవాలి. వాటర్ అనేది ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. పిండి అనేది పూర్తిగా చల్లారాక వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉంచి ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్నాక దీని మధ్యలోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టుకొని పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా మొత్తం అంతా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలోకి ఈ పూర్ణం కుడుముల ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కుడుములు అనేవి ఇలా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన పూర్ణం కుడుములు రెడీ అండి. ఈ పండగకి చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఈ పూర్ణం కుడుములు ఇలా రెడీ చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన పూర్ణం కుడుముల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.